సింహం. ఇది భారీ కండరాలతో కనిపించే పాంథెరా లియో అనబడే బిగ్ క్యాట్. వైల్డ్ క్యాట్ ఫ్యామిలీలోని 5 పెద్ద జంతువులలో ఈ సింహాలు కూడా ఒకటి. సింహ గర్జన 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇవి మాంసాహారులు. అడవుల్లోని జీబ్రాస్, గేదెలు, జింకలు మొదలైన వాటిని వేటాడతాయి. వీటిని అడవికి రాజు, కింగ్ ఆఫ్ ద జంగిల్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా ఆఫ్రికా అండ్ భారతదేశంలోని గడ్డి భూములు, సవన్నాలు, బహిరంగ అడవులలో ఎక్కువగా నివసిస్తాయి. బిగ్ క్యాట్స్ 5టిలో గుంపుల్లో నివసించేది కూడా సింహమే. ఆడసింహాలు, పిల్లలు కలిసి ఉండే ప్రైడ్స్ అనబడే సింహాల గుంపులో మగ సింహాలు నాయకత్వం వహిస్తాయి. కానీ వీటిలో ఆడసింహాలే ఎక్కువగా వేటాడతాయి. మగ సింహాలు వాటి భూభాగాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాయి. సింహాలకు వేటాడటంలో మంచి నైపుణ్యం ఉంది. తమ కంటే పెద్ద ఎరను చంపడానికి అవి జట్టుగా కృషి చేస్తూ వ్యూహాన్ని ఉపయోగిస్తాయి. ఆడసింహాలు సమూహాలలో వేటాడుతూ వాటి ఎరకు తప్పించుకునే మార్గం లేకుండా వాటిని చుట్టుముడతాయి. సింహాలు స్టెల్త్ అప్రోచ్లో ఎరకు 30 అడుగుల లోపు దగ్గరగా వెళ్ళి ఆపై పూర్తి వేగంతో పరిగెడతాయి. లో లైట్ విజన్ అనే అడ్వాంటేజ్ ఉండటం వల్ల ఇవి వేటాడేటప్పుడు సాయంకాలం లేదా రాత్రి సమయాన్ని ఎక్కువగా ఎంచుకుంటాయి. సింహాలు వాటి పరిమాణం కంటే రెండింతల ఎరను కూడా చంపగలవు. కానీ నిజానికి సింహం దాడి చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం 30% మాత్రమే. ఎందుకంటే సింహాల వేటలు చాలా వరకు ఫెయిల్ అవుతాయి. అలాగే సింహాలు తమ బలాన్ని ప్రదర్శించి చిరుతలు, లియోపార్డ్స్, అలాగే హైనాల వేటను కూడా దొంగిలిస్తాయి. సింహాలతో పోరాడే ధైర్యం చేయలేకపోవడంతో మిగిలిన జంతువులు తమ వేటను వదిలి వెళ్ళిపోతాయి. సింహాల ఆహారంలో 50% ఈ రకంగా సంపాదించేదే. సింహాలు ఒక భోజనంలో కనీసం 40 కిలోల మాంసాన్ని తింటాయి. అవి దాదాపు వాటి శరీర బరువులో పావు వంతుంటుంది. సింహపు పిల్లలు 1 సంవత్సరం వయసులోనే వేటాడటం ప్రారంభిస్తాయి. కానీ 2-3 సంవత్సరాల వయసు వరకు వాటి వేట పెద్దగా సక్సెస్ అవ్వదు. సింహాలు రోజుకు 20 గంటలు రెస్ట్ తీసుకుంటాయి. బిగ్ క్యాట్స్లో అత్యంత సోమరితనం ఉన్నది కూడా వీటికే అని చెప్పొచ్చు. ఇలా గుంపులుగా నివసించే సింహాల్లో మగ సింహాలకి మాత్రమే మేన్ అనబడే జూలు ఉంటుంది. ఇది వాటి వయసుతో పాటు ముదురు రంగులోకి మారుతుంది. వాటి ప్రాంతాల్ని ఆక్రమించుకోవడం వల్ల, వేట వల్ల ఈ సింహాలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం వీటి జాతిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహాలు వాటి ఆవాసాలు అలాగే రూపాన్ని బట్టి వేర్వేరు ఉపజాతులను కలిగి ఉంటాయి. సింహాల ఉపజాతుల్లో ప్రస్తుతం గుర్తించబడిన ప్రధాన ఉపజాతులు 2 ఉన్నాయి. ఆఫ్రికన్ సింహాలు, పాంథెరా లియో. సాధారణంగా అందరికీ తెలిసిన సింహాల జాతి ఇదే. సబ్ సహారా ఆఫ్రికాలోని సవర్నాలు, గడ్డి భూములు, బహిరంగ అడవులలో ఇవి కనిపిస్తాయి. వీటిలో మగ సింహాలకు పెద్ద ముదురు రంగు జూలు ఉంటుంది. ఆవాస నష్టం అలాగే వేట కారణంగా వీటి సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం ఇవి సుమారు 23,000 వరకు అడవుల్లో ఉన్నాయని అంచనా. ఆసియాటిక్ సింహం పాంథెరా లియో పెర్సికా. ఈ సింహాలు భారతదేశంలోని గిర్ అడవులలో మాత్రమే కనిపిస్తాయి. వీటి తోక ఆఫ్రికన్ సింహం కంటే పెద్దగా ఉంటుంది. కానీ వీటి జూలు ఆఫ్రికన్ సింహాల కంటే తక్కువగా ఉంటుంది. వీటి బెల్లీ దగ్గర ప్రత్యేకమైన చర్మపు మడత ఉంటుంది. ఆఫ్రికన్ సింహాల ప్రైడ్లో 10 కంటే ఎక్కువ సింహాలు ఉంటే వీటిలో మాత్రం 2 నుంచి 5 మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం ఇవి కూడా అంతరించిపోయే స్థితిలో ఉండి అడవిలో దాదాపు 650 మాత్రమే మిగిలి ఉన్నాయి. అంతరించిపోయిన ఉపజాతులు. బార్బరీ సింహం ఉత్తర ఆఫ్రికాకు చెందినది. ఇది అడవిలోనే అంతరించిపోయింది. చివరిగా 1960లలో కనిపించింది. కేప్ సింహం ఇది దక్షిణాఫ్రికాకు సంబంధించినది. ఇది 19వ శతాబ్దంలో అంతరించిపోయింది. తెల్ల సింహాలు ఇవి నిజానికి ప్రత్యేక జాతి లేదా ఉపజాతి కాదు. ఇవి కేవలం ఆఫ్రికన్ సింహం యొక్క రేర్ కలర్ వేరియేషన్. లూసిజం అనే
జన్యు పరివర్తన కారణంగా వాటికి అద్భుతమైన తెలుపు రంగు ఉంటుంది. ఈ తెల్ల సింహాలు దక్షిణాఫ్రికాలోని టింబావతి మరియు క్రోగర్ ప్రాంతానికి చెందినవి. ఒకప్పుడు వీటి గురించి లెజెండ్స్ అనుకుంటూ కథలు చెప్పుకునేవారు. కానీ 1938లో ఇవి కనబడిన తరువాత వీటిని గుర్తించి నమోదు చేశారు. ప్రస్తుతం అధికారికంగా కొన్ని డజన్ల తెల్ల సింహాలు దక్షిణాఫ్రికాలోని రక్షిత ప్రాంత అడవిలో నివసిస్తున్నాయి. అవి కూడా చాలా వరకు జంతు ప్రదర్శనశాలలోనూ, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్, అలాగే బ్రీడింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. అలాగే తెల్ల సింహాల పేరెంట్స్ అయిన ఆడ, మగ సింహాలు రెండిటి డిఎన్ఏలో అరుదైన వైట్ జీన్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తెల్ల సింహాలు పుడతాయి. నిజానికి వీటి తల్లిదండ్రులు రెండూ తెల్లగా ఉంటే పిల్లలు 100% తెల్లగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రులు రెండిటిలో ఒకటి మాత్రమే తెల్ల సింహం అయితే పిల్లలు బంగారు రంగులో ఉండొచ్చు లేదా వైట్ జీన్ను కలిగి ఉండొచ్చు. అలాంటి వైట్ జీన్ ఉన్న సింహాలు రెండిటికి పుట్టే పిల్లలు తెల్ల సింహాలు అయ్యే అవకాశం 25% ఉంటుంది. అందుకే తెల్ల సింహాలు చాలా అరుదుగా ఉంటాయి. సాధారణంగా తెల్లగా ఉండే ఆల్బినో జంతువుల మాదిరిగా కాకుండా తెల్ల సింహాలకు దృష్టి సమస్యలు కానీ, జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. వాటి రూపం మిగిలిన సింహాల కంటే వాటిని శక్తిలోనూ, కీర్తిలోనూ ప్రత్యేకంగా ఉంచుతుంది. కానీ వేటాడేటప్పుడు వాటి రూపం కారణంగా మిగిలిన జంతువులు వీటిని చాలా సులభంగా కనిపెట్టేస్తాయి. అలాగే వాటి అందం కారణంగా వాటిని అక్రమంగా వేటాడేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు.